శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న పెద్ద మూవీ లెనిన్. ఈ మూవీపై నాగార్జున గారి ఫ్యాన్స్ మంచి అంచనాలు పెంచుకుని ఉన్నారు. మూవీ కూడా ట్రేజర్ రిలీజే మంచి అప్లాజ్ వచ్చింది. అంతేకాకుండా నాగార్జున గారి అభిమానులు అఖిల్ గారికి నాగ్ అఖిల్ అనే టైటిల్ కూడా ఇవ్వటం ఈ జరిగింది కదా సార్. దీనిపైన మీ అభిప్రాయం ఉంది? అంటే నాగ్ అఖిల్ అనేది ఇవ్వటం అనేది నిజానికి ఒక సెంటిమెంట్ ధోరణితో వెళ్ళింది. అది సెంటిమెంట్ అంటే నాగేశ్వరరావు గారు, నాగార్జున, అలాగే ఈయన అన్నగారి పేరులో కూడా నాగా ఉంది కదా, నాగ చైతన్య. ఆ వరుసలో నాగ్ అఖిల్ అంటే గనక హిట్ పడిపోతుంది అంటే ఇప్పటి వరకు ఒక హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తను మొదటి సినిమా తను అనుకున్న పద్ధతిలో వెళ్ళినప్పటికీ అది ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాకి తను కొత్తగానే ట్రై చేశాడు. ప్రతిసారి కొత్తగా వెళ్ళటం కోసం రకరకాల ప్రయోగాలు చేశారు, కానీ ఏది జనాలకి కనెక్ట్ కాలేదు. కానీ అతను ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చేసినటువంటి లెనిన్ సినిమా కూడా ఒక రకమైనటువంటి, అంటే తను చాలా స్క్రిప్ట్ విని చాలా ఎగ్జైట్ అయ్యి ఆ డైరెక్టర్ని అంటే లాక్ చేసి, ఒక రకంగా లాక్ చేసి సినిమా నువ్వు ఇంకెవరితోనూ చేయటానికి వీల్లేదు, నాతోనే చెయ్యాలి అని ఒక కమిట్మెంట్ తీసుకుని మొదలుపెట్టిన కథ ఇది. అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యాడు తను అంటే, రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి సినిమా ఏదో ఒక నేపథ్యం ఉండాలి, కొంత కథకి సంబంధించినటువంటి పర్టికులర్గా హీరో క్యారెక్టరు, ఎలివేషన్స్ ఇవి కొత్తగా ఉండాలి, ఒక కొత్త ఏరియాలో ఓపెన్ కావాలి. ఆయనే చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు దాదాపు ఆ యూనిట్ వాళ్ళందరూ ముక్త కంఠంతో చెబుతున్నటువంటి మాట ఒకటి ఉంది. రంగస్థలం ఎలాగైతే రామ్ చరణ్కి ఒక కల్ట్ డిఫరెంట్ ఏరియాలో ఓపెనింగ్ ఇచ్చిందో, అలా అఖిల్కి ఈ లెనిన్ అనే సినిమా ఒక డిఫరెంట్ ఏరియాలో ఓపెనింగ్ ఇస్తుంది. అందుకని ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో ఇది కూడా ఇప్పుడు ఆ రేంజ్ హిట్ ఇవ్వాల్సిన సినిమా ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ. ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. రంగస్థలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో ఈ సినిమా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒక రెస్పాన్సిబిలిటీ గొడవే. డైరెక్టర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, అఖిల్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇప్పుడు తను ఒక పల్లెటూరు నేపథ్యము, పైగా సీమ ప్రాంతము, ఆ ప్రాంతపు యాస, ఆ ధోరణి అవన్నీ పట్టుకున్నారు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్లో కొంత డ్రామా పార్ట్ ఉంది, తన ఆర్టిస్టు సినిమాలో కూడా. అలాగే ఈ ఏమంటివి ఇలాంటి డైలాగులు చెప్పిస్తూ కొంత ఎంటర్టైన్మెంట్ని జనరేట్ చేస్తూ, అంటే అది కూడా యాక్టివ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ భారతి అనే క్యారెక్టర్ కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది సినిమాలో అనేది. అలాగే ప్రతి క్యారెక్టర్ని కొంచెం రూటెడ్గా డిజైన్ చేసుకున్నారు, ఏ ఆర్టిస్టు చేయించాలి ఇవన్నీ. అలాగే అఖిల్కి వాళ్ళ తాతగారు యాక్ట్ చేసిన సినిమాల్లో దొంగరాముడు అనే సినిమా చాలా ఇష్టం అని చెప్పుకున్నాడు ఆయనే. అంటే దొంగరాముడులో నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో ఆయన చేసిన మిగిలిన క్యారెక్టర్ల కంటే భిన్నంగా ఉంటుంది అది. అంటే ఒక పెయిన్ ఉంటుంది క్యారెక్టర్లో, కానీ ఆ పెయిన్ బయటకి కనిపించదు. ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేద్దామనే మూడ్లో పెడుతూ ఉంటాడు. అలాగే తనతో తన చెల్లెలు ఇబ్బందులు పడకూడదు అనే పద్ధతిలో దూరంగా ఉండి ఆ క్యారెక్టర్కి ఒక నీడలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే తన పట్ల వివక్ష చూపించిన సమాజానికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా రకరకాల లేయర్లలో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అందుకని అలాంటి ఒక కాంప్లెక్సిటీ ఉన్నటువంటి అనేక విధాలుగా అనేక రసాలు పోషించడానికి అవకాశం కల్పించేటువంటి క్యారెక్టర్గా అతను బహుశా లెనిన్ని చూశాడేమో అని డౌట్. లెనిన్ అనగానే ఏదో కొంచెం విప్లవము, కమ్యూనిజము ఆ తాలూకా ఫ్లేవర్లో నడుస్తుంది సినిమా అని అనుకుంటారు, కానీ ఇది కాదు. కోస్తా జిల్లాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉండేది. ఈ మధ్య కాలంలో రకరకాలుగా అది తగ్గుతూ వచ్చింది. 90 తర్వాత ఇంకా తగ్గింది. కాబట్టి 90లకి ముందు వరకు చాలా ఊళ్ళల్లో లెనిన్లు, స్టాలిన్లు,
కొద్దో గొప్ప కొన్ని చోట్ల కార్ల్ మార్క్స్లు, చివరికి చౌవెన్లై పేరు కూడా పెట్టుకున్నటువంటి చరిత్ర ఉంది కోస్తా జిల్లాల్లో. మచిలీపట్నం ఊళ్ళో చౌవెన్లై అనే పేరుతో ఒక వ్యాపారి ఉండేవాడు. వారి తండ్రి గారు ఆయన లిన్పియావో గ్రూప్లో పనిచేస్తూ ఆయన అంటే లిన్పియావోకి వ్యతిరేకమైన నాయకుడు చౌవెన్లై కాబట్టి తను అందులోంచి బయటకు వస్తూ కొడుక్కి ఈ పేరు పెట్టుకున్నాడు. అలాంటి పేర్లు చాలా ఉన్నాయి కోస్తా జిల్లాల్లో. ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఇప్పటికీ విజయవాడ లాంటి చోట్ల కూడా చాలామంది కనిపిస్తారు. క్రుష్చేవ్ అనే పేరుతో ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఎందుకు వచ్చినా ఈ రష్యన్ పేర్లు అవన్నీ ఇక్కడికంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఆ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినటువంటి పేర్లు, ఆ కల్చరు, ఆ ధోరణి. ఇది ఈ కథ ఎక్కడ అంటే వీళ్ళు లొకేట్ చేసింది ఒక వేరే ఏరియా, అంటే రాయలసీమలో లొకేట్ చేశారు. అక్కడికి లెనిన్ని తీసుకెళ్ళారు. అలాగే డైరెక్టర్ గారి ఊరిలో కూడా తను చూశాను అని ఆయన చెప్తున్నాడు. లెనిన్ బాబు అనే పేరున్నటువంటి వాళ్ళని తను చూశాను అని అఖిల్ చెప్తున్నాడు. కాబట్టి ఇది కొంచెం రూటెడ్గా విలేజ్ డ్రామా మాత్రమే కాదు, దీనిలో అన్ని రసాలు ఉండేలా కనిపిస్తున్నాయి. గ్రామంలో ఉండేటువంటి గొడవలు, ఆ గొడవల మధ్యలో అనుకోకుండా ఇరుక్కునేటువంటి హీరోయిన్ క్యారెక్టరు, దాన్ని రెస్క్యూ చేయటం కోసం హీరో పడే కష్టము, జరిగేటువంటి యుద్ధము. దీనిలో మహాభారతం రెఫరెన్స్ కూడా పట్టుకొచ్చారు. మహాభారతం అంటే అందరికీ తెలిసిన కథే, దాయాదుల పోరు. ఈ దాయాదుల పోరాటంలో అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కృష్ణుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇంతకీ దుర్యోధనుడు ఎవరు, అలాగే అవతల వైపు ధర్మరాజు ఎవరు, భీముడు ఎవరు, నకులుడు ఎవరు, ఇలాంటి డౌట్లన్నీ అక్కర్లేదు. కానీ ఇది బ్రాడ్గా భారతం ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంది ఈ స్క్రిప్ట్లో. అందుకని వీళ్ళు దానవేరు సూరకర్ణ డైలాగులు అవి పట్టుకొచ్చి అమ్మాయితో చెప్పించే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఈ లెనినే కృష్ణుడా అనేది కూడా ఒక డౌట్. ఇలా కొంత ఇంట్రెస్టింగ్ ఏరియాలో కథని నడుపుతున్నారు. జనరల్గా పెద్ద హిట్లు కొట్టిన ప్రతి సినిమాకి వెనకాల ఒక పౌరాణిక నేపథ్యం ఉంటుంది. ఆ పౌరాణిక నేపథ్యం ఉండటం ద్వారా ఆ సినిమా జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకని వీళ్ళు రిపీటెడ్గా భారతం అనే మాట వాడుతున్నారు. మరి కంటెంట్లో కూడా ఆ కనెక్టివిటీ ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుంది ఈ సినిమా కూడా. వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా విజయం మీద. ఇది అఖిల్ని ఫ్లాపుల నుంచి బయటికి తీసి ఒక హిట్ ట్రాక్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి, ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి చాలామందిని రెడీ చేసి ఉంచారు ఇప్పటికే. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి ఒక రూరల్ యాక్షన్ మూవీ అని చెప్పచ్చు లెనిన్ని. దీంతో పాటు లెనిన్ తాలూకా ఆశయాలు కూడా ఈ సినిమాలో చెదురుమదురుగా కనిపించవచ్చు. ఏది రష్యా విప్లవ రథసారథి లెనిన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఆ క్యారెక్టర్ మీద ఏదైనా కనీసం ఒక 2-3 ఇన్సిడెంట్లోనైనా నడుపుతారేమో అని ఒక ఆశ. చూడాల ఎలా ఉంటుంది సినిమా అనేది. ప్రస్తుతానికైతే పాజిటివ్ వైబ్తో ముందుకెళ్తోంది ఇది. ఆయన అనుకుంటున్నట్టుగా ఆయన తనకి నచ్చిన తాతగారి పాత్రాన్ని దొంగరాముడిని రిఫర్ చేశాడు. ఆ సినిమా ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్. నాగేశ్వరరావు గారికి ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చిన సినిమా అది. మరి అఖిల్కి కూడా ఈ సినిమా ఎందుకు దొంగరాముడితో పోల్చాడు అనేది చూడాలి. ఇది తనకి కూడా ఆ రేంజ్ హిట్ని మాత్రమే కాదు, తనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది, ఒక కొత్త ఏరియాలో తన్ని లొకేట్ చేస్తుందని నమ్ముతున్నాడు అతను. ఆ నమ్మకం నిజం కావాలని కోరుకుందాం.